హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు midilliswar ఛానల్. రేషన్ బియ్యం ఏటీఎంలు అని చెప్తున్నారు. అందుకు సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకున్న తరహాలోనే రేషన్ బియ్యం గోధుమలను పొందేలా ఆటోమేటిక్ గ్రెయిన్ డిస్పెన్సింగ్ మిషన్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం దేశంలోని 5 నగరాల్లో పైలట్ ప్రాజెక్టు కింద వీటిపై ప్రయోగం చేస్తున్నట్లు కేంద్ర ఆహారం ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. గుజరాత్లో అమలవుతున్న జాతీయ ఆహార భద్రతా పథకం సమీక్ష సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలు చౌక ధరల దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ మిషన్ల ద్వారా సరుకు తీసుకునే వ్యవస్థను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి మిషన్ను ప్రయోగాత్మకంగా అహ్మదాబాద్ నగరంలో ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం అంగీకరించింది. అలాగే రేషన్ బియ్యం గోధుమలను స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్రంలోనే సేకరిస్తే రవాణా ఖర్చు తగ్గుతుందన్నారు. బియ్యం గోధుమల నిల్వల కోసం గోదాములు కాకుండా ఉక్కు గాదెలు, స్టీల్ సైలోస్ నిర్మించాలని సూచించారు. ఇప్పుడున్న సరుకు నిల్వ వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా 100 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిల్వ చేసేలా ఉక్కు గాదెలు నిర్మించబోతున్నట్లు చెప్పారు. కాలం చెల్లిన గోదాముల స్థానంలో ఉక్కు గాదెల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.